ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అనబడుతుంది. ఏదైనా కావచ్చు, సబ్జెక్ట్ అయితే అదే కదా. సబ్జెక్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే, ఎలక్షన్ నోటిఫికేషన్ వీళ్ళంతా అంటారు కదా, వచ్చింది కదా అని వాళ్ళంతా విచారణ చేస్తే మా డైవర్షన్ పాలిటిక్స్ అంతా ఈ విచారణ పేరింది పోయి మేము గెలవకుంటాం. అరే ఇలా మాకు రైట్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇలా అర్బన్లా 10 ఏళ్లలో మీరు ఇయర్ రేషన్ కార్డ్స్ ఇచ్చినాము, 10 ఏళ్లలో ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఎవరి ఇయర్ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు మీరు ఆనాడు కోట శ్రీనివాసరావు కోడి కట్టి ఏం బాగుంది అంటే అందరూ కూడా నోరు ఊరించినట్టుగా కోట శ్రీనివాసరావు కోడి లెక్క చేసి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. మహిళలకు ఉచితంగా బస్ ఫ్రీ చేసినాం. ఇలా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 100 కోట్ల మేము పంచుతా ఉన్నాం. ఇలా రైతులకు సంబంధించి ధాన్యం కొన్న 48 గంటల పేమెంట్ చేస్తాను, రైతు భరోసా ఇస్తాను, బోనస్ ఇస్తాను. నీ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాది ముబారకులు ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇలా వెనకడుగు వేస్తలేదు. డెఫినెట్లీ ప్రజలు మా వైపు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఫలితాలు చూపెట్టాయి, రేపు మున్సిపాలిటీ కూడా ఫలితాలు చూపెడతాయి. 16 పార్లమెంట్ నియోజకవర్గాలు 16 మంది మంత్రుల్ని ఇన్ఛార్జ్ చేసినారు. అప్లికేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహుల దగ్గర నుంచి మా పార్టీ అప్లికేషన్ తీసుకుంటుంది. అప్లికేషన్ల తర్వాత పార్టీ సర్వే చేసి అక్కడ స్థానిక నాయకత్వంతో సమీక్షించుకొని డెఫినెట్ సెలెక్ట్ ఎలెక్ట్ కింద అభ్యర్థులు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 1.37 తోటి పోయింది, -1.37. మిగతా ఏ ఒక్కటి కూడా మైనస్ లేదు. 20ల ఏ ఒక్కటి మైనస్ చూపెట్టినా నేను వారికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఒకటైతే 35% ఎక్సెసివ్ నోటున్నా, మేము వేసిన 5 కూడా 3%, దాని తర్వాత 0.07, ఒకటి 4.17. ఇది కాక వాళ్ళు చెప్తున్న 20 కల మొత్తం లిస్టు చదివి ఉంది. అన్ని కూడా 1.37 నుంచి 38 పాయింట్ దాకా వాళ్ళు ఎక్సెస్ ఉన్నారు. పేపర్ మీకు ఇస్తున్నా, చూసుకోండి. సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలంటూ కూడా అరే మస్తు అడుగుతా. నేను ఇప్పుడు సిబిఐకి రాయడానికి కూడా సిద్ధం ఉన్నా. సిబిఐ విచారణ చేసి నేను చెప్పారో ఒకసారి చెప్పండి. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎంతసేపు దీన్ని దాట వేయాలి, విచారణ పేరు మీద ఎత్తేస్తే సైలెంట్ గా ఇద్దరు కలిసి ఏం చేయకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. బహిరంగ చర్చకు సిద్ధం, ప్రజాస్వామ్యానికి సిద్ధం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, సింగరేణి ఇదే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రాయండి, వివరాలు తీసుకోండి. 2014 నుంచి ఇవాళ 25 దాకా ఏమేమి అలాట్ అయినాయి, ఏమేమి ఎక్స్ అయినాయి. నా టీఆర్ఎస్ ఆరోపణ, కాంగ్రెస్ ఆరోపణ కాదు, వాస్తవాలను తెలుసుకొని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతాం. ఇంతకంటే బహిరంగంగా, ఇంతకంటే స్పష్టంగా ఇంకా వేరే ఏం అవసరం లేదు. నేను బహిరంగంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 2014 నుంచి ఇచ్చేయండి, ఒక్కటి తప్ప మైనస్ అన్ని కూడా ఎక్సెస్ ఇచ్చినారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్లిపోతే మేము సేఫ్ గా ఉంటామనేటువంటిది ఆలోచన. అందుకే ఇద్దరు కలిసి మొన్న కాళేశ్వరం సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి, రామచంద్రరావు గారు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పినారు. ఇలా ఆ మాట టీఆర్ఎస్ నాయకత్వ విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి విచారణకు విజ్ఞాపన చేసి తీర్మానం చేస్తే సభలను ఊహించని వాళ్ళు ఈ రోజు సిబిఐకి ఇచ్చిన తర్వాత కాళేశ్వరం విచారణ మీద నేను కిషన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం విచారణకు ఇచ్చిన తర్వాత సిబిఐ ప్రగతి ఏందో చెప్పండి. ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి చర్యలు విచారణ ప్రారంభిస్తలేరు అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వంగా శాసనసభ తీర్మానం చేసి సిబిఐ విచారణకు కోరితే ఆ అంశం మీద తేలుగుట్టిన దొంగల్లాగా ఇద్దరు కలిసి ఈరోజు ఆ అంశాన్ని చర్చకు రాకుండా చేస్తా ఉన్నారు. ఇలా మళ్ళా ఇప్పుడు కూడా సింగరేణి గాని ఇతరత్ర అంశాలు వీళ్ళకు సేఫ్ గా ఉండడానికి ఇద్దరు కలిసి నువ్వు ఇచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా సింగరేణిని కూడా సిబిఐకి ఇవ్వమంటారు. 2014 నుంచి జరిగినటువంటి అంశాలన్నీ ముందుగా ప్రజలకు చెప్పడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్పే ప్రయత్నంలో మీరు చేసిన అసత్యపు ఆరోపణలు, ఇచ్చినటువంటి 20 అలాట్మెంట్స్
ఎక్సైజ్ రోడ్డుతో ఒకటైతే 35% ఇచ్చినారని చెప్పడానికి మీరు ఇలా ఆర్టీఐ కింద డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేయడానికి ఆ సింగరేణి అలాట్మెంట్స్ అన్నింటినీ తెప్పించుకొని ప్రజల ముందు ఉంచాలని సందర్భంగా కోరుతాం. రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష నాయకుల పరస్పర విమర్శలు ఉంటాయి, కానీ కొంత వాస్తవికానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరాధారమైన నిందారోపణలు చేస్తూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంటే దాన్ని ప్రజలు హర్షించారు, బాధ్యత గల ప్రతిపక్షంగా దాన్ని గుర్తించారు. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు సింగరేణికి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నటువంటి అంశాలను ప్రభుత్వం పక్షాన తెలంగాణ సమాజానికి మీ ద్వారా కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఏ కార్యక్రమాలు జరపాలో అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేసినాం, కానీ చట్టంలో కృష్ణమూర్తి తీర్పు, కోర్టు తీర్పు 42% కాదు 50% బ్యారియర్ దాటద్దు అనేటువంటి మాట ఉంది. ఇలా ఈ దేశంలో ఏకైక మగాడుగా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో అధికారానికి వచ్చిన ప్రభుత్వం రాగానే 50% బ్యారికేడ్ ఎత్తేసి జనాభా ప్రాతిపాదికన ఎవరితో వారికంతా ఇస్తున్నటువంటి వ్యక్తి. ఇలా పార్లమెంట్ లో మేము లేం కాబట్టి ఇలా మాకు రిజర్వేషన్లు 42% కాదు 50% పైన అమలవుతలేవు. డెఫినెట్లీ ఒక్కో రోజు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వంలో కుల సర్వే జరిగింది. మా దగ్గర అవసరమైనటువంటి లెక్కలు దానికి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా ప్రభుత్వం తరఫున ఎటువంటి కాంప్రమైజ్ కూడా కొట్లాడుతుంది. న్యాయస్థానం తీర్పుకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే, న్యాయపరంగా రాలేదనుకుంటే ఉన్నత స్థాయి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఒక తీర్పు వచ్చిందని వదిలిపెట్టి ఇక అది అంతేలే అనేటువంటి మాట లేదు. ఉదాహరణకు ఏసీబీ కార్యాలయం ఎదురుగా 12 ఎకరాలను చాలా కాలంగా కబ్జా ఉన్నదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇట్లా మీకు మంచి ఏవైతే ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకున్నాయో వాటి వివరాలను రద్దు చేస్తాం. వందల కేసులున్నాయి. 1-6 కేసులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ఇంకా సరి అయినటువంటి సమాచారం లేక ఏదైనా న్యాయస్థానాలు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే దాన్ని కూడా స్వాగతించి దానిపైన ఉన్నత న్యాయస్థానాలకు పోయే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రభుత్వం అచేతనంగా సంబంధం లేదన్నట్టు వ్యవహరించేది ప్రభుత్వం, ఎవరు వ్యక్తులు కాదు.